కల్కి భగవాన్ ఆశ్రమంలో డ్రగ్స్ కార్యకలాపాలు చోటు చేసుకున్నాయనే వార్తలు ఐటీ దాడులతో వెలుగులోకి వచ్చాయి. లేహియన్ రూపంలో డ్రగ్స్ని సరఫరా చేసేవారనే ఆరోపణలు జిల్లాలో వినిపిస్తున్నాయి. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనలు లేనప్పటికీ వదంతులు మాత్రం ఆగట్లేదు. డ్రగ్స్ని సరఫరా చేయటం వల్లే వందల కోట్ల రూపాయలను ఆర్జించారని చెబుతున్నారు స్థానికులు. కల్కి భగవాన్ ఆశ్రమం అనేక రహస్యాలకు కేంద్ర బిందువుగా మారిందని అంటున్నారు. సోదాల సందర్భంగా ఐటీ అధికారులు కల్కి భగవాన్ కుమారుడు కృష్ణాజీ, వరదయ్యపాలెం ఆశ్రమ ఇన్ఛార్జ్ లోకేష్ దాసాజీని అదుపులోకి తీసుకున్నారు. కల్కి ఆశ్రమాలు ఎక్కడెక్కడ ఉన్నాయనే వివరాలపై ఆరా తీస్తున్నారు. అధికారులు సంధించే పలు ప్రశ్నలకు వారు సమాధానాలు ఇవ్వట్లేదని, విచారణకు సహకరించట్లేదని తెలుస్తోంది. సోదాల్లో లభ్యమైన డాక్యుమెంట్లో చాలా వాటిపై కల్కి భగవాన్, ఆయన భార్య, కుమారుడు కృష్ణాజీ, ఇన్ఛార్జ్ లోకేష్ దాసాజీల సంతకాలున్నాయని అధికారులు గుర్తించారు. ఈ నలుగురు కాకుండా మరికొందరి సంతకాలు ఉండటంతో వారు బినామీలై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఆశ్రమానికి ఆఫ్రికాలో వ్యవసాయ భూములు ఉన్నట్టు నిర్ధారించినట్టు తెలుస్తోంది. దీన్ని అధికారులు ఇంకా ధృవీకరించాల్సి ఉంది. గల్ఫ్లోని ఖతర్లోనూ భూములను కొనుగోలు చేసినట్టు తేలిందని అంటున్నారు. 2 రోజులుగా విస్తృతంగా తనిఖీలు కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారుల వద్ద నుంచి ఇప్పటిదాకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. సోదాలను ముగించిన తర్వాతే స్పష్టమైన ప్రకటన వెలువడుతుందని అంటున్నారు. కల్కి భగవాన్ ఎక్కడ ఉన్నారనేది ఇంకా తెలియరావాల్సి ఉంది. కల్కి ఆశ్రమంలో కోట్ల రూపాయలు లెక్కకు మించిన ఆస్తుల వివరాలు వెలుగులోకి వస్తూ ఉండటం అధికారుల్లో సైతం విస్మయం వ్యక్తమవుతోందని అంటున్నారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల్లో పెద్ద ఎత్తున భూములను కొనుగోలు చేశారనటానికి అవసరమైన డాక్యుమెంట్లను, సాక్ష్యాధారాలను వారు సేకరించారు. ఈ 4 రాష్ట్రాల్లో తమిళనాడులో పెద్ద ఎత్తున భూముల కొనుగోళ్లు చోటు చేసుకున్నాయని ఇప్పటికే వెల్లడైంది. తమిళనాడు సరిహద్దులకు ఆనుకొని ఉన్న చిత్తూరు జిల్లాలోని సత్యవేడు సమీపంలో భారీ ఎత్తున భూములు ఉన్నట్టు నిర్ధారించారు. ఐటీ సోదాల సందర్భంగా ఆశ్రమ సిబ్బంది సెల్ ఫోన్లపై అధికారులు నిఘా ఉంచారు. కోడ్ సంకేతాలతో కొన్ని సందేశాలు వెళ్ళినట్టు గుర్తించారు. వాటిని గుర్తించి ఆరా తీస్తున్నారు. కోట్ల సంకేతాలు ఆర్థిక లావాదేవీలతో ముడిపడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఆ సంకేతాలు ఎవరికి వెళ్ళాయనే విషయం గురించి కల్కి భగవాన్ కుమారుడు కృష్ణాజీ వద్ద ప్రస్తావించినట్టు చెబుతున్నారు. పూర్ణిమ అనే ఓ మహిళా ఉద్యోగిని నుంచి ఈ కోడ్ సంకేతాలు వెళ్ళినట్టు తేలింది. విదేశీ కరెన్సీకి సంబంధించిన లావాదేవీలకు సంబంధించినవిగా ఉండొచ్చని భావిస్తున్నారు. ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడి అనంతరం కొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వేల కోట్ల రూపాయల మేర స్థిరాస్తులను కొనుగోలు చేసిన కల్కి భగవాన్ ఆశ్రమం నిర్వాహకులు డ్రగ్స్ వ్యాపారాలను కూడా చేపట్టారని చెబుతున్నారు. దీనికి సంబంధించిన కొన్ని కీలక డాక్యుమెంట్స్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారని అంటున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున విదేశీ కరెన్సీని అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. విదేశీ కరెన్సీ ఎక్కడిదనే కూపీలాగగా డ్రగ్స్ వ్యాపారానికి సంబంధించిన గుట్టు బయటపడిందని తెలుస్తోంది. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.